వాలంటీర్లు కూటమి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నారండి. వైసీపీ పార్టీ నుంచి అందుతున్నటువంటి ధన ఇంధనంతో వాలంటీర్లు ఇప్పటికీ కూడా చురుగ్గా పనిచేస్తా ఉన్నారు. వైసీపీ పార్టీకి మాత్రమే. ఇక కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు కూడా ఇళ్లకి తోడయ్యారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000 చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వాలంటీర్లు అయితే ఇది నిజమే కావాలా? జగన్మోహన్ రెడ్డి అయితే మనకు 5,000కే పని చేయించుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు వస్తే 10,000 ఇస్తాడు అని అందరూ అనుకున్న వాటం వాస్తవం. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాలంటీర్లందరినీ మీ అపాయింట్మెంట్ లెటర్ తీసుకురండ్రా అని, మీ జీతం 10,000 చేస్తామని చెప్పి ఆ తర్వాత ఒక్కరి దగ్గర కూడా అపాయింట్మెంట్ లెటర్ లేదు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు 2,60,000 మందిని పార్టీ ఏజెంట్లుగా పెట్టుకున్నారే గానీ వాళ్ళకి ఉద్యోగంలో ఉన్నట్టు అపాయింట్మెంట్ లెటర్ కూడా లేదు. ఆ జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. కనీసం ఈ వాలంటీర్లకు కూడా ఒకరికన్నా అపాయింట్మెంట్ లెటర్ ఉండాలా అన్నటువంటి జాస కూడా లేకుండా పోయింది. దీంతో బీటెక్లు, బిఏలు, డిగ్రీలు చేసిన వాళ్ళంతా 5,000కే 5 సంవత్సరాల పాటు వెట్టి చాకరీ చేసి బాగా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలనీకి గురకాలాగా కాలనీ కాసి 50 ఏళ్లకి వారి జీవితం 5 సంవత్సరాల కాలం పాటు నాశనం చేసుకున్నారు. జీవితాలు నాశనం అయిపోయాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మంచి ఉద్యోగం కోసం అయితే ప్రాకులాడడం లేదు. ఇంకా 5,000 ఉద్యోగం, 10,000 ఉద్యోగం కోసమే ప్రాకులాడుతున్నారు. విజయవాడలో అయితే ఇటీవల కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాలంటీర్లు, వైసీపీ నేతలు ఇచ్చినటువంటి సహకారం, ఇంధనంతో ధర్నా చౌక్ మొత్తం నిండిపోయింది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కనుక వాలంటీర్లని నియమించకపోతే అందరం కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి బెదిరించడం అయితే జరుగుతా ఉంది. అయితే మీరు బెదిరించినా, తలకిందులుగా తపస్సు చేసినా వాలంటీర్లను తీసుకునేది లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మన మంత్రి డోలా బాలవీరాంజనేయులు గారు ఆల్రెడీ చెప్పడం, అరిగిపోయిన రికార్డు మాదిరి చెప్పడం కూడా మనం విన్నాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీలో ఒక్కొక్కరికి 25,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పి హామీ ఇవ్వబోతున్నారని, వచ్చే ఎలక్షన్ లో మీరు వైసీపీ తరఫున పనిచేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోండి అని చెప్పి మీకు 25,000 రూపాయల జీతం వస్తుంది. చక్కగా రాబోయే రోజుల్లో వాలంటీర్ల మీద స్పష్టంగా ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే స్పష్టంగా చెప్పింది వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలంటే అర్థం కావడం లేదని, వాళ్ళది అసలు ప్రభుత్వ వ్యవస్థే కాదని, వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఇంతవరకు గవర్నమెంట్ విధానంలో పనిచేసిన వాళ్ళు కూడా కాదని, గుర్తింపు లేని వాళ్ళని, వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల పేరు మీద 16,000 కోట్ల రూపాయలు దోచిపెట్టిందని, 5 సంవత్సరాల్లో వాలంటీర్లు 8,000 కోట్ల రూపాయలు ఎత్తేశారని, కేవలం పెన్షన్లు పంపిణీ చేయడం కోసమే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా, ఇప్పుడైతే వాలంటీర్లు లేకుండానే ఒకటే రోజులో 100% పింఛన్లు పంపిణీ జరుగుతా ఉంది. దాని కారణంగా నెలకి 5,000 కోట్ల రూపాయలు మిగిలిపోతా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతానికి ఇప్పుడు వాలంటీర్లను ఎలా వాడుకోవాలా, ఎలా రిక్రూట్ చేసుకోవాలనేది మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మాకు అర్థమైన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడదామని, వాలంటీర్లతో పాటు ఆ రుషికొండ ప్యాలెస్ ను కూడా ఎలా వాడుకోవాలో అర్థం కాకుండా ఉందని, ఇదంతా అర్థమైన తర్వాత మేము ఒక ప్రకటన చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. రాబోయే రోజుల్లో వాలంటీర్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉందో మనం మన వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో మీకు చేరాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.